హాయ్ ఫ్రెండ్స్. విదేశాల్లో చదువుకుని గొప్ప స్థాయికి వెళ్లాలని కలలుగన్న ఒక భారతీయ విద్యార్థిని న్యూయార్క్ నగరంలో శవమే కనిపించింది. మొదటిది ఆత్మహత్య అని అందరూ అనుకున్నారు. కానీ పోలీసులు జరిపిన డిజిటల్ ఇన్వెస్టిగేషన్లో ఒక భయంకర వేటగాడి అసలు రూపం బయటపడింది. మెంటార్ పేరుతో అమాయక విద్యార్థులను ట్రాప్ చేసి ప్రాణాలు తీస్తున్న ఆ కిరాతకుడి కథేంటో ఇప్పుడు చూద్దాం. ముంబైకి చెందిన 19 ఏళ్ల ప్రియా శర్మ కొలంబియా యూనివర్సిటీలో చదువుకునేందుకు 2023 ఆగస్టులో న్యూయార్క్ వెళ్ళింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళిన ప్రియా అక్కడి ఖర్చులు తట్టుకునేందుకు చాలా ఇబ్బంది పడింది. సరిగ్గా ఆమె బలహీనతే పెట్టుబడిగా మార్చుకున్నాడు మార్కస్ వెల్లింగ్టన్ అనే ఒక మాయగాడు. ఒక లైబ్రరీలో పరిచయమైన ఇతను ఆమె ల్యాప్టాప్ రిపేర్ చేసి ఆమె నమ్మకం గెలుచుకున్నాడు. మార్కస్ తనను తాను ఒక పెద్ద టెక్ ఎంటర్ప్రీనర్గా పరిచయం చేసుకున్నాడు. విదేశీ విద్యార్థులకు సహాయం చేసే మెంటార్ని నమ్మించి మెల్లగా ప్రియును తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. ఆమెను స్నేహితులకి దూరం చేయటం, ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వటం, అప్పర్ ఈస్ట్ సైడ్లో లగ్జరీ అపార్ట్మెంట్ ఇచ్చి తనపై పూర్తిగా ఆధారపడేలా చేసేస్తాడు. మీ ఇంట్లో వాళ్ళకి అమెరికన్ బిజినెస్ అర్థం కాదని చెప్పి ప్రియుని వాళ్ళకి కూడా దూరం చేసేస్తాడు. 2024 మార్చి నాటికి ప్రియుకు అసలు నిజం అర్థమైంది. మార్కస్ ఒక సీరియల్ ప్రిడేటర్ అని. ఆమె కంటే ముందు 7 అమ్మాయిలు ఇలాగే ట్రాప్ చేసినట్టుగా కనిపెట్టింది. ఆ ఇంట్లో రహస్య కెమెరాలున్నాయని, గతంలో ఇదే గదిలో అల్మారాలో చనిపోయిన అనెస్థీషియా అనే అమ్మాయి మరణానికి కూడా ఇతనే కారణమని ప్రియకు కొన్ని సాక్ష్యాలు దొరికాయి. దీంతో ఆమె అతనిపై తిరగబడాలని నిర్ణయించుకుంది. మార్చి 18, 2024 ప్రియ తన దగ్గర ఉన్న సాక్ష్యాలతో మార్కస్ పెంట్ హౌస్కి వెళ్లి అతను నిలదీస్తుంది. భయపడిన మార్కస్ ఆమెను నొక్కేసేందుకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి ప్రాణాలు తీస్తాడు. ఆ తర్వాత మృతదేహం తన అపార్ట్మెంట్లో పడేసి అది డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల జరిగిన ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.